ఆశ కలిగి ఉన్నాను కనుక నా ఆశను మీరు తీర్చి ఈ గ్రామానికి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రము. పరిశుద్ధాత్ముడా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. వారు నన్ను చూడకూడదు ప్రభువా, నా మాటలు గ్రహించాలి, అవి నీ మాటలుగా స్వీకరించాలి ప్రభువా. బోధిస్తున్నా, చెప్పుతున్నా, నన్ను కూడా మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి సమస్తము మర్యాదగా క్రమముగా జరగడానికి సహాయం చేయమని యేసు నామములో చిన్న ప్రార్థన బ్రతిమాలి వేడుకొనిచున్నాను నా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. స్తోత్రాలండి. అందరికీ వందనాలు. జకరియా పాష్ గారికి వందనాలు, సుజాత గారికి వందనాలు నన్ను ఆహ్వానించినందుకు. మరి బాబు మీరు అడ్డుగా వెళ్ళిపోతారా? సారీ, మీరు అడ్జస్ట్మెంట్ చేసాక మీరు వెళ్ళిపోండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదట మనం ఇక్కడ దేవుడు సన్నిధిలో ఉన్నామని గ్రహించాలి. ఫస్ట్ భయముతో భక్తితో ఉండాలి. దేవుని సన్నిధిని వణుకుతూ ఉండమన్నాడు. చాలా చోట్ల నేను గమనిస్తానండి, ఫోన్లు మాట్లాడుకుంటారు, బయటికి వెళుతుంటారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. ఆ చిన్న పిల్లల్ని వదిలేస్తారు తల్లిదండ్రులు. వారిని చూసి ఎవరు కంట్రోల్ చేయమని చెప్పరు. ఇంకా ఎందుకు అక్కడ ఆరాధన, ఎందుకు అని నాకు చాలా బాధ అన్నమాట. నా హృదయంలో వేదన ఉంటుంది. అది నేను వెళ్ళినప్పుడు నేను హెచ్చరించాలి, చెప్పాలని నేను మనసులో తీర్మానం చేసుకుంటాను. కనుక దయచేసి మరి మెసేజ్ అయినంత వరకు ఎవ్వరు కూడా కదలకండి. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ అర్జెంట్ కాల్స్ వస్తే బయటికి వెళ్ళిపోండి దయచేసి. అవి కూడా మీరు దేవునికి అప్పచెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చేసుకొని వెళ్తానో తెలుసా అండి, నేను ప్రాక్టికల్గా అనుభవించినే చెప్తాను. ప్రభువా, ఈరోజు నేను ఆ ఆరాధనకి వెళ్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు. నువ్వు నాతో ఏం మాట్లాడతావో అది నాకు సూటిగా, నాలో తప్పులా, నేను పాపమా, నా మనస్సాక్షి నన్ను హెచ్చరించినప్పుడు నేను సరి చేసుకోవాలి అనుకుని ప్రార్థన చేసి వెళతాను. నాకు ఏ కాల్స్ రాకూడదు ప్రభువా. అందులో ఒకటి, అసలు మ్యాక్సిమం నేను సెల్ ఫోన్ తీసుకెళ్ళనండి. టు బీ ఫ్రాంక్, నేను చర్చికి కానీ ఆరాధన కానీ ఎక్కడికి వెళ్ళినా తాను ఇప్పుడు ఊరు విడిచి వచ్చాను కనుకనే నేను ఫోన్ తెచ్చాను. కనుక ఇలాంటివి ఎవరు చెప్పుకుంటారో తెలుసా అండి? దేవుణ్ణి నిజముగా ప్రేమించేవారు, నిజముగా ఆయన హత్తుకున్నవారు, ఆయనకి ఏది చేస్తే ఇష్టము కాదో ఆయన కోపపడతాడో, ఆయన ఉగ్రత వస్తుంది, ఆయనకి ఇష్టము కాదని గ్రహిస్తారో వారు ఈ కార్యాలు మనసులో పెట్టుకొని వస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చదవబడిన వాక్యం మీరు చూశారు కదండి, అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనములో కదండి. అయితే అవును, స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, సత్య సువార్తను ఏం చేస్తున్నాడంట? ప్రకటించడానికి తన మట్టుకు తను ప్రయాసపడుతున్నాడు. వెళ్ళడానికి, ఆ సాక్ష్యం ఇవ్వడానికి నా బ్రతుకు కాలమంతా నేను ఆ పనే చేస్తానని పౌలు చెప్తున్నాడు. ఇంకొక చోట 1వ కొరింథీ 9వ అధ్యాయము 26, 27 వచనంలో స్తోత్రాలు, ఆమేన్. చాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? గురి లేని వాని వలె నేను పరిగెత్తటం లేదు, ఒక గాలితో కొట్టాడినట్లు నేను పోట్లాడలేదు అంటున్నాడు. ఏమండి, ఇక్కడ పౌలుకి ఒక గురి ఉంది, ఒక ఎయిమ్ ఉంది, ఒక లక్ష్యం ఉందండి. ఏమండి, ఇప్పుడు మీరందరూ కూడా దైవ సేవకురాళ్ళ సదస్సు అన్నారు అంటే నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఒక పాస్టర్ గారి యొక్క భార్యలు అయి ఉండొచ్చు, సంఘాలని నడిపిస్తున్న సేవకురాండ్రులైన అవ్వచ్చు, ఇండివిజువల్ సేవ చేస్తున్న సేవకురాళ్ళు అయి ఉండొచ్చు. ఏమండి, ఏదైనా ఒక పాస్టర్ గారికి, దైవజనుడికి భార్యగా ఉండొచ్చు, లేకపోతే యవ్వనస్తులైన కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు రాబోయే దినాల్లో సేవకురాళ్ళు అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ఈ మీటింగు ఏమని చెప్పారు నాకు? సేవకురాళ్ళ సదస్సు. సో
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాశ్రములు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసులు అవ్వచ్చు, కాబోయే సేవకురాళ్ళు అవ్వచ్చు. ఓకే. సరే. ఎవరైనా అండి యేసు ప్రభువుని నమ్ముకున్నాక, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాక, ఆయన రక్షణ అనుభవం పొందుకున్నాక, ప్రతి వారికి ఒక కోరిక రావాలి. ఒక ఆశ రావాలి. నన్ను దేవుడు ఎందుకు రక్షించాడు? నన్ను ఎందుకు పిలిచాడు? కేవలము నేను మా పాస్టర్ గారితో వెళ్ళిపోయి సంఘంలో కూర్చొని సంఘ విశ్వాసులతో నమస్తే, పరిశుద్ధం, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి వెళ్ళడమేనా నీ పని? లేదా నాకు కూడా ఏదైనా ఒక దర్శనము, ఒక గురి, ఒక లక్ష్యము దేవుడు నాకు ఇచ్చాడా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. కేవలం దేవుడు ఊరకనే రక్షించడండి. ఒక పర్పస్ నిమిత్తం దేవుడు నిన్ను పిలుస్తాడు. ఒక దర్శన నిమిత్తం ఆయన నిన్ను ఏర్పరచుకుంటాడు. తెలుసా అండి? నేను రక్షించబడిన తర్వాత ఏమనుకున్నానంటే, ప్రభువా, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారిని ఎవరు రక్షిస్తారు? వారి భారము నా మీద కూడా పెట్టావు కదా, నేను కూడా చేతనైనంత మట్టుకు నేను కూడా రక్షించడంలో ప్రయాసపడతాను ప్రభువా అని చెప్పి నేను కూడా తీర్మానం చేసుకున్నాను. కనుక ఇక్కడికి వచ్చిన దైవజనులకి, సేవకురాళ్ళకి ఒక ఎయిమ్ ఉండాలండి. ఒక గురి ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. పౌలు దేవుడు దర్శించిన తర్వాత ఒక్క రాత్రే ఒక గొప్ప పరిశుద్ధుడైన పౌలుగా మారిపోలేదండి. ఏమైందండి? అతను క్రమక్రమంగా దేవుని వాక్యములో లేదా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. దేవుణ్ణి రుచి చూచి తెలుసుకున్నాడు. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఈ శరీరము ఏమిటో తెలుసుకున్నాడు. మనలో ఉన్న ఆత్మ దేవునిదని తెలుసుకున్నాడు. ఇది శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపజేయుచున్నది. కనుక ఈ ఆత్మని సంతోష పెట్టడానికి నేను ఎలాగ బ్రతకాలన్నది క్రమక్రమంగా నేర్చుకొని ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత స్థితిలోకి వెళ్ళిపోయాడో తెలుసా? క్రీస్తును పోలి నడుచుకోమనలేదు, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడు, ఎంత డేరింగ్గా చెప్పాడు. అటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు సేవకురాలైన మనము, సేవకులమైన మనము నన్ను చూచి క్రీస్తు ఎలా ఉంటాడో, క్రీస్తు లక్షణాలు ఏమిటో నేర్చుకోండి అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నామండి మనం? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. అంత డేరింగ్గా, ధైర్యంగా చెప్పాడు. మీరు నన్ను చూడండి, క్రీస్తుని చూడక్కర్లేదు, నన్ను చూసి మీరు నేర్చుకోండి అని అంత ధైర్యంగా, డేరింగ్గా చెప్పగలిగాడంటే ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క ఆశ ఏమిటో తెలుసుకున్నాడు, దేవుని యొక్క మనస్సు ఏమిటో గ్రహించాడు. దేవుని మనస్సు ఏమిటో తెలుసా అండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులు అంటే ఆ 12 మంది శిష్యులు అనుకుంటున్నారు కొంతమంది, లేదా యేసుప్రభు వారికి 70 మంది శిష్యులు అనుకుంటున్నారు. కాదండి, నీవు నేను ఒక శిష్యురాలమే. నేను ఒక శిష్యురాలం అండి. నాకు ఆలోచన ఎలాగొచ్చిందంటే, యేసుప్రభు వారు సమస్త శిష్యులని చెయ్యండి అన్నాడు. వెళ్ళి బాప్తిసం ఇవ్వండి, నా నామమున అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, అభిషేకిస్తాను, మీరు నిలిచి ఉండండి అని చెప్పిన దేవుడు నన్ను కూడా అభిషేకించాడా? నేను కూడా పని చేయాలా? నేను కూడా వెళ్ళి ఆత్మల్ని సంపాదించాలా అనే ఆలోచన నాలో వచ్చేసి, అయితే ఇక్కడ నేను చెప్పవలసిన కొన్ని విషయాలు నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను, చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమండి? సో మనందరం ఎలాగ మారిపోవాలి తెలుసా అండి? క్రీస్తు ప్రేమించినంతగా ఇతరుల్ని ప్రేమించాలి. క్రీస్తు క్షమించినంతగా మనం ఇతరుల్ని క్షమించాలి. క్రీస్తు శ్రమలు పడినంతగా మీరు నేను కూడా శ్రమలు, దట్ ఈజ్ అవర్ టార్గెట్. అదే టార్గెట్ అండి. యేసుక్రీస్తుని కలిగిన మనము యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనల కొరకు కాదు. యేసు ప్రభువు వారు ఎంతగా ప్రేమించారో అంతగా ఇతరుల్ని ప్రేమించాలంట. ఎంతగా క్షమించారో ఇతరుల్ని మనం కూడా క్షమించాలి. ఎంతగా శ్రమలు భరించారో అంతగా మనం కూడా శ్రమల్ని స్వీకరించాలి, భరించాలి. అప్పుడే నీవు నేను ఒక చిన్న క్రీస్తులాగా మారిపోతాం. మనము దైవములని అన్నాడు బైబిల్లో ఒక మాట, నాకు చాలా నచ్చుతుంది. దైవములంటే మనం మామూలు వాళ్ళం కాదండి. మీరు నేను ఎక్స్ట్రాడినరీ పీపుల్.
ఎప్పుడవుతాం తెలుసా ఎక్స్ట్రాడినరీ పీపుల్? ఆయన ప్రార్థనలో ఎంతగా గడిపారో యేసుప్రభువారు, అంతగా నీవు నేను ప్రార్థనలో గడపాలి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం సేవకురాళ్ళైన మనం. ఈరోజు సేవకురాలు ఏమైపోతుందంటే, నా భర్త సేవకుడు కదా! నా భర్త సేవ చేసుకొని వస్తాడు. ఆయన సువార్త ప్రకటించి వస్తాడు. నేను ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ, సీరియల్స్ చూసుకుంటూ, ప్రార్థన లేకుండా నా ఇష్టానుసారంగా, లోకానుసారంగా బ్రతుకుతానులే అనే పాస్టర్‌లు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నాకు తెలుసు. అందుకే ఆ దైవజనుడి యొక్క సేవ ఫలించదు. నూతన ఆత్మలు సంఘానికి రావటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా 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 భర్త వెళ్ళొస్తాడు. అతను సేవ ప్రకటించి వస్తారు. అతను వచ్చేటప్పటికి నేను వంట వండి, భోజనం సిద్ధపరిచి నేను ఉంటాను. నా ఇంట్లో బట్టలు ఉతుక్కుంటాను. లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటాను. వెరీ గుడ్, చెయ్యి, అంతా మంచిదే, కాదనలేదు. కానీ ప్రార్థనా జీవితం, నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు సంఘములో ఉండే విశ్వాసులు గ్రహిస్తారు, చూస్తారు, గమనిస్తారు. ఒక పాస్టరమ్మ గారు ఎలాగున్నారో వచ్చిన విశ్వాసులు చూస్తారు తెలుసా అండి? గమనిస్తారు. ఈమె ప్రవర్తన ఎలా ఉంది? ఈమె బిహేవియర్ ఎలా ఉంది? ఈమె మాట తీరు ఎలా ఉంది? ఈమె ప్రేమ ఉందా? ఏది ఇష్టపడితే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుందా? కోపంలో గద్దిస్తుందా? ఎలా ఉంది? నువ్వు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉంటున్నారా? సేవకురాళ్ళు ప్రార్థనలో గడుపుతున్నారా? నీ భర్తని, దైవజనుడిని, సేవకుడిని మీరు గౌరవిస్తున్నారా? తల్లి, నీకు మ్యారేజ్ అయినప్పుడేనటండి మీరేమైనా ప్రార్థన చేసుకోవాలంట తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను కూడా నువ్వు సేవకు పిలిచావా తండ్రి అని ప్రార్థన చేసుకొని ఇద్దరు ఐక్యంతో, ఏకాత్మతో, ఏక మనస్సుతో కలిసి ప్రార్థనలు చేసుకుంటే ఆ సేవ ఎంతగానో ఫలిస్తుంది. అమ్మ నిద్రపోకండి, దయచేసి కళ్ళు మూసుకోకండి, నిద్రపోకూడదే. నిద్ర వస్తుందంటే సాతాను కంట్రోల్లో ఉన్నాం, ఆశ ఉండాలి. కనుక సంఘ సేవకురాళ్ళు ఎంత ప్రార్థనా శక్తితో, పరిశుద్ధతతో, పవిత్ర ప్రవర్తనతో, ప్రార్థనా శక్తితో బ్రతుకుతారో, జీవిస్తారో, అందువలన నీ సంఘము, నీ దైవజనుడు, నీ భర్త యొక్క సేవ చాలా బాగా అభివృద్ధి చెందుతారు. కొంతమంది సేవకురాళ్ళు భర్తని చాలా సూటుపోటి మాటలతో చాలా బాధ పెడతారు. మానసికంగా, శారీరకంగా. ఇంకా చెప్పాలంటే నువ్వు జోలేసుకొని ఊరు ఊరు తిడుక్కుంటావు, అడుక్కొని వస్తావు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, బిడ్డలకి బట్టలు ఇవ్వడానికి డబ్బులు లేవు, చదువుకి సరిగ్గా పెట్టట్లేదు. ఎందుకు సేవ సేవ అని తిరుగుతున్నావు? నువ్వు ఏమీ చేయలేనప్పుడు ఒక ఆత్మనైనా సంపాదించట్లేదు, కుటుంబాన్ని కూడా నువ్వు సరిగ్గా చూడట్లేదు. నీ సేవ ఏమిటి ఇదేనా అని దూషించిన సేవకురాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగంటావా నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత? దేవుడు నీకు ఇచ్చిన భర్త గొప్ప, అది మంచి ఆధిక్యత అండి. సేవ చేయడం గొప్ప ఆధిక్యత. తెలుసా అండి మీకు? దేవుని పని మీరు ఈ భర్త చేస్తుంటే మీరు ఎంత గౌరవించాలి, ఏమనాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహపరచాలి. ఏమండి, మీరు కృంగిపోకండి, మీరు అట్లాంటి మాటలు అనకండి. దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు. తప్పకుండా ఒక రోజు ఆత్మలు వస్తాయి. ఎన్ని ఎన్ని హింసలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు మనం పొందినా ఒక రోజు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం అనే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఉన్నారండి. ఇంకా ఏమంటారో తెలుసా? పిల్లల ముందు నీ భర్తని అగౌరవపరుస్తారు. మీ నాన్న ఇంతేరా, లేదా మీ నాన్న ఏమి ఇంటిని పట్టించుకోడురా, సేవ సేవ అని తిరుగుతాడా అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన నా భర్త, ఆయన సేవకు పిలిచాడు దేవుడు, కాబట్టి వెళ్తారు వస్తారు నాన్న అలా అనకూడదు అని నీ భర్తకి నువ్వు నీ పిల్లల ముందు గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చి మాట్లాడితే నీ భర్త గౌరవమే నీ గౌరవం, నీ గౌరవమే పిల్లలకి గౌరవం కదండి. సమాజంలో గౌరవంగా ఉంటారు. చాలా చోట్ల ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలని వచ్చానండి. పరిశుద్ధాత్ముడే నాకు ఇవి నేర్పించు, చెప్పించి అన్నాడు కనుకనే నేను తయారై వచ్చాను. సరే, సేవలో పురుషుని పాత్ర ఎంత ఉందో స్త్రీ పాత్ర అంతకంటే ఎక్కువ. ఎలాగంటే ఒక సంఘములో ఒక 700 మంది ప్రజలుంటే, విశ్వాసులుంటే,
అందులో 500 మంది స్త్రీలే ఉంటారు. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా సంఘంలో ఎవరెక్కువ? ఏమ్మా ఎవరెక్కువండి? స్త్రీలెక్కువ. పురుషులు తక్కువ. ఒక సంఘములో ఒక కాపరి ఒక స్త్రీతో ఎక్కువ సేపు మాట్లాడగలడా? సన్నిహితంగా వ్యవహరించగలడా? చెయ్యలేడు. కానీ ఒక స్త్రీ పక్కనుండే స్త్రీతోనే సన్నిహితంగా, చాలా స్నేహితురాలుగా, మనసు విప్పి ఎక్కువ సమయము మాట్లాడే అనుభవం స్త్రీలకే ఎక్కువ. చాలామంది ఏమనుకుంటారంటే ఇది నా భర్త సేవ కనుక నేను ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలి సంఘంలో అనుకుంటారు. కానీ స్త్రీ పాత్ర చాలా ఎక్కువ. సంఘ నిర్మాణములో దైవజనుడికి సత్కార్యం చేస్తూ, దైవజనుడు ఒక ఆత్మీయ తండ్రి అయితే, నీవు ఒక ఆత్మీయ ఆత్మీయ తల్లి, లేదా ఒక సహోదరివి. ఒక సేవకుడు చిన్నవాడు అనుకో, సేవకుడికి పెండ్లి అవ్వలేదనుకో, నువ్వు ఎలాగుంటావు? ఒక సహోదరివి, ఒక చెల్లివి, ఒక పిన్నివి, ఒక తల్లిగానే ఉండాలి. కానీ అతనికి ఒక బ్యాక్ బోన్గా సపోర్ట్ ఇవ్వాలి సేవకి. అంతేగాని నాకెందుకులే, నేను ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉంటాను, ఆయనే ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, కన్నీరు తుడి చూడబడుతుంది అని నువ్వు అనుకోకూడదు. నీవు ఆయనకి ఒక బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉండాలి, ప్రార్థన చేయాలి. చూడండి, యేసన్న గారు పేరు విన్నవాళ్ళు ఎంతమంది? విన్నవాళ్ళు వెరీ గుడ్, అందరూ విన్నారు కదండి. ఎవరు యేసన్న గారి పేరు వినని వారు ఉండరు. యేసన్న గారిని నేను గమనించాను, ఆయన దగ్గర ఒక మేరక్క అనే ఒక సిస్టర్ ఉండేది. మేరక్క అంటారు. ఆ మేరక్క గారు పాట పాడారు కదా, హల్లెలూయా నా ప్రభుకే కృతజ్ఞత స్తుతి చెల్లింతున్, హల్లెలూయా అని పాట పాడేది కదండి. ఆమె అటండి ఆ యేసన్న గారు పెళ్లి చేసుకోలేదు. ఆ యేసన్న గారి సంఘంలో ఆ మేరక్క గారు ఉండి ఆయన క్యాంపులకి సువార్తకి వెళ్ళిపోతుంటుంటేనటండి, ఆ సంఘములో ఉండి ఆ యొక్క యవ్వనస్తుల మధ్య, ఆ విశ్వాసుల మధ్య వాళ్ళకొచ్చిన సమస్యలు, వాళ్ళకొచ్చిన కన్నీరు, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో ఎక్కువగా ప్రార్థన చేస్తూ, వారిని ప్రార్థనలో బలపరుస్తూ అలా గడుపుతూ ఉండేదంట ఆమె. చూసారా ఆయన ఆవిడ బిహేవియర్, ఆమె చీర కట్టు, ఆమె మాట తీరు, ఇవన్నీ కూడా అక్కడ ఉండే విశ్వాసుల్ని ప్రభావితం చేశాయి. ఆమె దుస్తులు, ఆమె భక్తి చాలా మట్టుకు ఆ మేరక్క గారిని అందరూ అనుసరించేవారట. ఎప్పుడైతే యేసన్న గారు చనిపోయారో, యేసన్న గారు చనిపోయి మరి అంటే మేరక్క గారు చనిపోయాక, మేరక్క గారే ముందు చనిపోయారు. మేరక్క గారే ముందు చనిపోయారు. ఆమె చనిపోయిన 5 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదట యేసన్న గారు. ఎందుకు? యేసన్న గారికి ఉండే బ్యాక్ బోన్ సపోర్టు, సహకారం ఏమైపోయిందండి? తగ్గిపోయింది. ఆయన అంతగా బలహీనపడిపోయాడు. ఆమె గాని ఉండుంటే ఇంకా ఎక్కువ కాలం ఆయుష్ ఆయనకి దొరికేది, ఇంకా బ్రతికుండేవారని నేను విన్నాను. అంటే స్త్రీలు ఎంతగా సంఘ క్షేమాభివృద్ధికి, సంఘ నిర్మాణానికి ఏమండి ఉపయోగపడతారో చెప్పడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే మీకు. చిన్న ఎగ్జాంపుల్. ఏమండి? కనుక దైవజనరాలు యొక్క సత్ప్రవర్తన పరిశీలిస్తారట అందరూ. దైవజనరాలు సేవకురాలు యొక్క సత్ప్రవర్తన, మాట, ఆమె ప్రేమ బయటికెళ్ళిన తర్వాత అందరూ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మనం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఖచ్చితంగా స్త్రీకి సంఘ నిర్మాణంలో ఏముందండి? ఒక గొప్ప పాత్ర ఉంది. సరే, ఇంకా స్త్రీలు ఎలా ఉండాలంటే, చూడండి రెబ్కాని లాబాను ఏమన్నాడు? ఏమన్నాడండి? చెల్లి నువ్వు వేవేలకు తల్లి అవుదుగాకన్నారు. మనందరం కూడా ఒక చెల్లెల్లాగా, తల్లుల్లాగా మన సంఘములో ఉండే విశ్వాసులకి మారాలి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు చెప్తున్నాడనమాట, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా భర్తను, నన్ను కూడా దేవుడు ప్రతిష్ఠించాడు అని అనుకోవాలంట. కొంతమంది అబ్బా దేవుని చిత్తమే.
దేవుని చిత్తం లేకుండా నీకు ఆ వివాహమే అసలు జరగదు. కనుక ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేయాలో తెలుసా అండి? ఈరోజు నా భర్త బయటికి వెళ్తున్నాడు సేవకి, క్షేమంగా రావాలి. ప్రభువా, నశించుచున్న ఆత్మలు కొన్నైనా సంపాదించాలి. నా భర్తని వాడుకో ప్రభువా అని నువ్వు ఇక్కడ ఇంటిలో ఆయన బయటికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ గడుపు. నీ దేవుడు నీ భర్తకి ఎంత ఫ్రూట్ఫుల్ ఫలవంతమైన సేవనిస్తాడో మీరు చూసి ఆశ్చర్యపోతారు. తెలుసండి? అప్పుడు మీరు ఎంత ఆనందిస్తారంటే, దేవుడు మా యొక్క దర్శనాన్ని, మా సేవ పరిచర్యని ఇంతగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడా, ఆశీర్వదిస్తున్నాడని ఎంతగానో చాలామంది స్త్రీలు సేవకురాళ్ళు భర్త యొక్క సేవని ఎంకరేజ్ చేయరు సరిగదా, దిక్కుమాలిన వ్యర్థమైన మాటలతో కించపరుస్తారు, తక్కువగా చూస్తారు. రాగానే ఇంటికి ఎంత డబ్బు సంపాదించావు, ఎన్నిళ్ళెళ్ళో, ఎదివ్వు జోబులు, ఆ బ్యాగులు తడిమిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎంత మీ దైవజనుడేమో రోషము కలిగి బ్రతుకుతాడు, ఒకరి దగ్గర చెయ్యి చాపడు, విశ్వాసం మీద స్థిరపడి ఆ దైవజనుడు బ్రతికితే, ఈ సేవకురాళ్ళు ఏం చేస్తారు, భయంకరమైన మాటలతో దూషించి, ఏమి పొద్దున్న వెళతావు రాత్రి వస్తావు, ఏమీ లేదు, సేవ ఒక ఆత్మ రాదు, ఒక డబ్బులు ఉండవు అని దూషించి మానసికంగా కృంగదీసిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు సేవకురాళ్ళు. అటువంటి వారు కానీ అలా మాట్లాడితే ఏం చేస్తాడో తెలుసా, దేవుడు తీసుకెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి. అతని నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఫస్ట్. జాగ్రత్త, ఎప్పుడు అటువంటి మాటలు నీ నోట వెంట రాకూడదు. సేవకురాళ్ళకి ఉన్న బాధ్యత ఎంత గొప్పదో అది మీరు గ్రహిస్తే అలాంటి మాట్లాడరు. భర్తని గౌరవిస్తారు, భర్తని మరి ఏం చేస్తారంటే మీరు ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సాహపరుస్తారు. సరేనండి, పర్వాలేదు, ఈరోజు ఎవరు వినలేదా, సువార్త వినలేదా, అందరూ ఎవరైనా కొట్టారా, మిమ్మల్ని తిట్టారా, పర్వాలేదండి, ఈరోజు కాకపోతే ఒకరోజు వస్తుంది, తప్పకుండా దేవుడు మన సేవని ఆశీర్వదిస్తాడనే ధైర్యపు మాటలు మీరు మాట్లాడాలి. అంతేగాని ఏమండి, మరి చాలా విషయాలు ఎవరికైనా బాధగా కలిగితే మీరేమీ ఫీల్ అవ్వకూడదు. కానీ పరిశుద్ధాత్ముడే చెప్తున్న మాటలు. మా కిటికీ దగ్గర అమ్మ పడుకున్నారు. చాలామంది ఆశ్రములు యొక్క చీరకట్టు, వాళ్ళ యొక్క మేకప్లు, వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ పరిశుద్ధంగా ఉండదు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవుడు రాలేడు. నీ ప్రవర్తనే, బ్యాక్ బ్లౌజులన్నీ కిందకి కట్టుకోవడం, తాళ్ళు, షార్ట్ హ్యాండ్స్, నెవ్వరండి, ఇవన్నీ ఉండకూడదు. దైవజనరాలి మీరు ఒక మోడల్, ఒక మాదిరిగా ఉంటే మీ సంఘంలో ఉండే విశ్వాసి మిమ్మల్ని చూసి మా పాస్టమ్మ గారు ఎంత పరిశుద్ధంగా ఉంటారు, అసలు ఎంత సింపుల్గా ఉంటారు, ఎంతగా తగ్గించుకొని ఉంటారు. నీవే ఆకర్షణ అయిపోతే ఇంకా నీ వాక్యం ఏమి వింటారు వాళ్ళు? నీ వాక్యము ఏమి వింటారండి? వాళ్ళ హృదయంలోకి అది వెళుతుందా, దూసుకుపోతుందా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను అంత సేవకురాళ్ళ సదస్సు అన్నారు కనుకనే పరిశుద్ధాత్ముడు నాలో హెచ్చరించిన మాటలు చెప్తున్నానండి. కొంతమంది సంఘంలో ఆదివారం వరేగా వస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు వెళ్ళండి. ఎంతమంది నేను చూశాను ప్రాక్టికల్గా. వారి ప్రభావం నా మీద కూడా పడింది ఒకసారి. నేను మామూలు విశ్వాసిగా ఉన్నప్పుడు, తర్వాత తెలుసుకున్నాను, వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది కొంత. ఇంతగా నేను ఉండకూడదు. నా స్టూడెంట్స్ నన్ను చూస్తారు, నా స్టూడెంట్స్ ముందు నేను ఎలా ఉండాలి అని చెప్పి నేను చాలా తగ్గించుకొని నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎందుకంటే నేను సేవకురాలు కాకపోయినప్పటికీ దేవుని కుమార్తెను. ఎప్పుడైతే ఆయన బిడ్డనైపోయానో, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి, ఆయన నా కొరకు చనిపోయాడు. నా కాళ్ళు శీలలు మేకులతో కొట్టబడ్డాయి. మరి ఈ కాళ్ళతో నేను సినిమాకి వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ కళ్ళు
ఆయనవి, ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో నిన్ను నన్ను చేశాడండి. ఈ మరి కళ్ళు నేను సినిమాలు, సీరియల్స్ చూడొచ్చా? ఒక ప్రశ్న వేసుకోండి. మనం లోపల ఆత్మ ఉంది. ఆయన ఆత్మ ఉంది. మనం కేవలం శరీరం మోనిక కాదిది. దేవుని ఆత్మ కలిగిన ఒక కుమార్తెని నేను లోపల ఉంది. అది దుఃఖపడతాడు. ఈ చెవులు ఆదివారం మాటలు వింటాను, వాక్యం వింటాను, టీవీలో వాక్యం వింటాను, పాటలు పాడతాను ఈ నోరు. మరి ఈ నోరు, ఈ చెవులు ఏం వినాలి? దేవుని మాటలు వినాలి. దేవుని పాటలే వినాలి. దేవుని పాటలే స్తుతి ఆరాధన నా నోట్లో రావాలి. ఆయన్ని మహిమపరచాలి, ఘనపరచాలి కదండి. కాబట్టి ప్రతి స్త్రీ క్రైస్తవ విశ్వాసి, ప్రతి సేవకురాలు నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ యొక్క నీ యొక్క వస్త్రధారణ అంతా కూడా దేవునికి మహిమకరముగా ఉన్నదా లేదా అన్నది మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, చూసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకా కొంతమంది భర్తలు ఆ పిల్లలు దూషిస్తారు భర్తని. అప్పుడు ఆ యొక్క క్రైస్తవ దైవజనరాలనండి, క్రిస్టియన్ ఒక క్రైస్తవ విశ్వాసనండి, ఒక క్రైస్తవ స్త్రీ అనండి, ఆ సమాజం కానీ నీ పిల్లల్ని, నీ భర్తని గౌరవిస్తే నిన్ను గౌరవించినట్లే. నీ ప్రార్థన ఏలీ పిల్లల పెంపకం ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్. ఏలీ పిల్లలు ఎలా అయిపోయారు? వచ్చి చర్చకొచ్చిన స్త్రీలని వ్యభిచారులు అయిపోయారు. అంటే అక్కడ ఏలీ తల్లి ఏలీ భార్య యొక్క పెంపకం పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపించి, ఏమండి? ఆ భార్య పెంపకం లేదా ఆ తల్లి పెంపకం పిల్లల మీద ప్రభావాన్ని చూపించింది కనుక పిల్లలు వ్యభిచారులు అయిపోయారు. కనుక మన పెంపకం ఎలాగుంది? తల్లిగా నేను కొన్ని చోట్ల చాలా రోజుల క్రిందట ఇక్కడే విన్నాను, నక్కపల్లి తుని దగ్గర. ఆ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు సేవ, కానీ ఆ పిల్లలిద్దరు కూడా చర్చికి రారంట, రౌడీలుగా అయిపోయారంట. అమ్మగారు ప్రార్థన చేయండి అని ఒక స్టూడెంట్ నక్కపల్లిలో నేను ఉన్నప్పుడు చెప్పింది. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అమ్మగారు, మా పాస్టమ్మ గారి గురించి ప్రార్థన చేయండి. ఏమైంది మీ పాస్టమ్మకి? పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఎప్పుడు గొడవలేనండి, పైకి అలా ఉంటారు. ఆ పిల్లలిద్దరు కూడా చర్చికి రారు, ఆరాధన నడిపించరు, అసలు ఆదివారమే బయటికి వెళ్ళిపోతారు అని అంది. నేను చాలా బాధపడ్డాను, కన్నీరు కార్చాను. ప్రభా, ఇలాగున్నారా సేవకులు? ఇంకా నీ నామానికి మహిమే ఉంది. అందుకే కదా మిమ్మును బట్టియే నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందని దేవుడు చెప్పేశాడండి. ఎందుకన్నాడు? మనం ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఎంత బాధపడిపోతున్నామండి ఈరోజు మనం. ఎందుకంత బాధ? దేవుడు చూస్తున్నాడు. మీ క్రైస్తవులు ఎలా ఉన్నారో, వారి బ్రతుకు ఎలా ఉంది, సేవకులని చెప్పిన వారు ఎలా జీవిస్తున్నారు, నా ఆత్మల భారం ఉందా అని దేవుడు చూస్తున్నాడు. దేవుడే ఒక లెసన్ ఇచ్చేశాడు. ఇప్పటికైనా మీరు కరెక్ట్గా ఉండండి అండి సేవకులు. తెలుసా అండి? అది మనకి లెసన్. అది మనకి దేవుడు ఒక ఒక మీరు ఎలా అది ఒక ఏమంటారు సైన్ అన్నమాట. మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం, మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చేయడానికి దేవుడు ఒక ఆశ. ఇప్పటికైనా మనం సరి చేసుకోవాలి. దేవుని సేవకు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఏదైనా కష్టమైన బాధైన రోగమైన శుద్ధ సువర్ణం వలె మారుస్తాడండి. శ్రమలు వస్తాయి. దేవుడే చెప్పాడు, శ్రమను భరించాలి, సహించాలి, దూషించకూడదు నీ భర్తని, పిల్లల్ని అనకూడదు. ఎంత ఓర్పు రావాలండి, ఎంత లేకపోతే రేపు నీ తండ్రినే వారు తిరస్కరిస్తారు, భ్రష్టులైపోతారు. బైబిల్లో ఒక మాట, భ్రష్టులైపోతారట క్రైస్తవ పిల్లలే. ఎంత అవమానం అండి, ఎంత అవమానం. కనుక క్రైస్తవ సేవకురాళ్ళుగా సదస్సులో మీ అందరికీ చెప్తున్నాను, మీరు ప్రార్థనా జీవితం ఎక్కువగా కట్టుకోవాలి. ఈ రోజులు బాగోలేదు. దైవజనుడు సేవకుడు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారా లేదో తెలియని రోజుల్లో ఉన్నాం మనం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడుపుతావో నీ భర్తకి ఏదైనా నువ్వు ధైర్యంగా ఉంటావు. నా భర్త సజీవ సాక్షిగా అత్త సాక్షుల్లోకి చేరిపోయాడని నీకు సంతోషం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. కానీ దుఃఖము, బాధ, వేదన ఉండదు. తెలుసా మీకు? ఎక్కువగా దేవుళ్ళ ప్రార్థనలో ఉంటూ దేవుని సేవకు నీ కొరకు, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు భయపడవు, దిగులు చెందవు, నువ్వు ఇంకా సంతోషిస్తావు. నా భర్త సేవ చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడని నువ్వు ఎంతగానో ఆనందిస్తావు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం లేదో
ఎప్పుడైతే సహవాసం లేదో, ఎప్పుడైతే నీవు లోకంలో కలిసిపోయి లోకంతో మరి మరి మీరు ప్రత్యేకించబడిన జనాంగం అన్నాడు దేవుడు. మీరు లోకంతో కలిసిపోయి లోకస్తుల్లా జీవిస్తే నీకు లోకస్తులు పొందిన దుఃఖమే, హ, లోకస్తులు అనుభవిస్తున్న వేదనే మిగులుతుంది. జాగ్రత్త. చాలా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కనుక స్త్రీలకు పాత్ర చాలా ఎక్కువ. ఏమండి? తర్వాత ఈ ఒక గురి కలిగి ఉండాలి మనం కూడా. పౌలు ఒక గురి కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు మీరున్న గ్రామాల్లో, మీరున్న ప్లేస్లో మీకు ఒక గురి ఉందా? ఏమండి సిస్టర్స్, నిద్రపోతున్న సిస్టర్స్, మిమ్మల్ని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. నిద్రపోకుండా, నిద్ర రాకుండా చెయ్యి ప్రభు అని అడుగుతున్నారు అసలు మీరు? ఆ? చాలా చక్కగా నిద్రపోతున్నారు. నిద్ర రాకుండా చెయ్యి తండ్రి, వాక్యం వినాలి తండ్రి అనే ఆశ లేదు. స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. క్షమించిన ఆయన, నన్ను క్షమించు తండ్రి ఒకవేళ నేను హెచ్చరిస్తూ. నిద్రపోకూడదమ్మా, వినడానికి వచ్చారు మీరు. స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఒక పాట పాడదామా? నిద్రపోతుంది. చిన్న పాట పాడదాం. గురి యొద్దకే పరుగిడుచుంటిని ఏస్తుని పిలుపుతో, పొందు రీతిని అల్లయక వెనుతిరుగక, అల్లయక వెనుతిరుగక, క్రీస్తులో కొనసాగెదా, క్రీస్తుతో కొనసాగేదా, క్రీస్తులో కొనసాగేదన్, క్రీస్తులో కొనసాగేదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, గురి ఉండాలి. ఇప్పుడు మీరు కొన్ని గ్రామాల నుంచి వచ్చారనుకుంటాను, కొన్ని విలేజ్లు లేకపోతే ఒక వీధిలో నుంచి వచ్చారు, ఒక కుటుంబంలో నుంచి వచ్చారు కదా. మీకు ఒక గురి ఉండాలి. ఏంటి? నా గ్రామము రక్షించబడాలి, నా ఇంటిలో వారు రక్షించబడాలి. ఆ రక్షించబడనంత వరకు నేను నిన్ను వదలను, ప్రార్థన చేయక మానను. ఏమండి? నా గ్రామం అంతా రక్షించబడాలి, నా కుటుంబం అంతా రక్షించబడాలి, నా యొక్క ఆఫీస్లో స్టాఫ్ రక్షించబడాలి, నా ఫ్రెండ్స్ స్నేహితులు ఒక గురి ఉందా మీకు? గురి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే నిజముగా నీవు క్రీస్తుని అర్థం చేసుకోలేదు. క్రీస్తు ప్రేమ ఏమిటో నీకు తెలియదు. కేవలం ఏదో అలాగా అయిపోయింది జీవితం. ఒక పాస్టర్ గారుగా అయిపోయావు, వచ్చేసావు, దేవుడు దర్శనం ఇచ్చేసాడు, కట్టేశాను. ఏమండి? కానీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నూతన ఆత్మలు రావు, నీవు దేవుని చేత వాడబట్టం లేదు. బలమైన అభిషేకము కావాలి, బలమైన శక్తి కావాలి. ఏమండి? ఆశ కలిగి ఉండాలి. ఈ సంవత్సరం ఒక 4 ఆత్మలు వచ్చాయంటే నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ లేదా 6 నెలల తర్వాత కనీసం ఒక 12 ఆత్మలు రావాలి ప్రభా. మనం ఎంతగా ఉద్యోగం రావాలి ప్రభా అని ఫాస్టింగ్ ప్రేయర్లు, ఏమండి, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లు, పెంతలకడ ప్రేయర్లు, ఆ ప్రేయర్లు ఈ ప్రేయర్లు చేసేస్తామే. పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండి కన్నీటితో వేకునే లేచి ప్రార్థించిన స్త్రీలు ఉన్నారండి? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. ఉండరు. ఎందుకంటే అంత భారం మనకి ఉండదు. నా భర్త చేస్తాడులే, నా భర్త సేవకుడు, నేను అక్కర్లేదు, నేను చక్కగా టిప్ టాప్గా తయారయ్యి ఆయన వెనక వెళ్ళడం, ఆయనకు గౌరవిస్తే నన్ను కూడా గౌరవిస్తారు. ఇదా? ఆత్మల భారం కలిగి ఉండాలి, రోషము కలిగి బ్రతకాలి. అప్పుడే నీవు మీ వారు పొందిన దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నిజముగా దేవుడు పిలిచాడు ఆయన్ని అని నీకు ఒక స్థిర నిశ్చయిత కలుగుతుంది. లేదా అనుమానం వస్తుంది, అసలు సేవకి నన్ను పిలిచాడా, మా ఆయన్ని పిలిచాడా? ఊరకనే బ్రతుకు తెరువు కొరకు సంఘం కట్టుకున్నావా? సేవ అనేది బ్రతుకు తెరువు కాదండి. సేవ బ్రతకడం కోసం ఇంతవరకు జీవించావు,
కానీ ఇప్పుడు బ్రతికించడం కోసము నువ్వు జీవించాలి. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. బ్రతకడం కోసం జీవించాం ఇంతవరకు. ఇప్పుడు నశించుచున్న ఆత్మల కొరకు బ్రతికించాలి వాళ్ళని. అందుకు నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ఆశ ఒకటేనండి, ఎవరికైనా పత్రికలు ఇచ్చేసాను అనుకోండి, ఇచ్చేసిన తర్వాత రాను, ఊరకనే వదలను, వాళ్ళ పేరు అడుగుతాను, మా ఇంటికి వస్తాను, నా ఇంటిలో నా సొంత ప్రేయర్లో ఆ పేరు పెట్టి ప్రార్థన చేసుకుంటా. ప్రభువా వారిని రక్షించు, దర్శించు. ఒక్క ఆత్మ చాలు తండ్రి, ఒక్క ఆత్మ అయితే నువ్వు సంతోషిస్తావు, పరలోకంలో ఎంతో ఆనందం కదా తండ్రి. నేను పాస్టమ్మ అని అడిగారు చాలామంది నన్ను. మీరు పాస్టమ్మ గారండి, మీకు సంఘం ఉందా అండి? సంఘం అని ఏమీ లేదు నాకు. నేను పాస్టమ్మ గారిని కాదు, కానీ నా దేవుని కొరకు పిచ్చిగా పిచ్చిగా బ్రతికే ఒక మామూలు విశ్వాసిని. హల్లెలూయా. దేవుడంటే పిచ్చి, దేవుడంటే ఎంత మంచివాడో గొప్పవాడో, అసలు ఎందుకు నన్ను రక్షించాడో నేను అనుభవపూర్వకంగా రుచి చూచి తెలుసుకున్నాను కనుక నేను ఉండలేను, ప్రకటించకుండా ఉండలేను, తెలియజేయకుండా ఉండలేను. నన్ను ఎవరైనా పిలిస్తే బాగుండును, నేను వెళ్ళాలి ప్రభువా, నేను ఏం మాట్లాడాలని రాత్రి పగలు నేను మెసేజ్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అంత ఆశ, అంత ఆశ. కనుక దేవుని కొరకు మనం బ్రతకాలి. ఏమండి, ఏం చెప్పాను ఇప్పుడు నేను మీకు? ఒక గురి, ఇప్పటికైనా గురి కలిగి ఉండండి. ఈరోజు మే 20th, వచ్చే సంవత్సరం మే 20 కల్లా ప్రభువా నా వీధి రక్షించబడాలి, కనీసం నా గ్రామం రక్షించబడాలి. దేవా నన్ను ఎందుకు ఈ గ్రామంలో పెట్టావు, నన్ను ఎందుకు పిలిచావు? దయతో నాకు ఆత్మలు కావాలి, నాకు ఈ లోకంలో ఏం వద్దు. నువ్వు ఆత్మల కొరకు అడుగు, దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ వెనక్కి వచ్చేస్తాయండి. మీరు నమ్మండి, నేను నక్కపల్లి గ్రామంలో పనిచేశాను, ఇక్కడ కొక్కిరాపల్లి గ్రామంలో చేశాను. చేసినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్స్ని నేను, వాళ్ళు నన్ను చూసి వాళ్ళ ఆరాధనకి వెళితే మేడం గారు ఇక్కడ పల్లెటూరు ఉంది, మిమ్మల్ని తీసుకెళ్తామండి సేవకి రండి అమ్మగారు అన్నారు. ఎప్పుడు? రాత్రి 9:30కి. ఎప్పుడండి? నేను కాలేజీ 5 o'clock అయిపోతుంది, నేను క్వార్టర్కి వెళ్ళిపోతాను. రాత్రి 9, అయ్యగారు ఆ రాత్రి 9:30 ఆ గ్రామంలో అక్కడ దారి లేదు, ఆ చీకటి ఎట్లా? అమ్మగారు మీకు సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి. నమ్మండి, నిజంగా అక్కడ పెంతుకొస్తూ మందిరం ఉంది ఇక్కడ నక్కపల్లి సంత దగ్గర. ఆ పాస్టర్ గారి పేరు నేను మర్చిపోయాను. అబ్రహాం పాస్టర్ గారు సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టి తీసుకెళ్లారండి. ఎప్పుడండి ఈ విషయం చెప్తున్నాను? 2003, 2003లో ఒక అర్ధరాత్రి 9:30కి వెళ్ళి రాత్రి 1 గంటకి నేను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వచ్చేవారు. నేను పాటలు పాడి సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తూ ఉంటే అలాగా నేను ఈ కొక్కిరాపల్లి, యలమంచిలి ప్రాంతాలన్నీ నేను తిరిగాను. అలాగే ఏంటో ఉప్మాక అదేదో ఉంది కొండ మీద, ఆ ఊరిది సీతంపేట వెళ్ళాను, అన్ని చోట్లకి వెళ్ళానండి. నేను అప్పుడు విమానం ఎక్కి, ఫ్లైట్ ఎక్కి, ఏమండి ఇజ్రాయెల్ దేశం వెళ్తానని అనుకోలేదు. ఎప్పుడు? 2003. ఎక్కడెక్కాను? సైకిల్ మీద ఎక్కాను. ఏ రోజు నేను ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళి ప్రభువా నన్ను అని నేను అడగల. 2011లో మా ఫ్యామిలీ అందరం కలిసి 2011లో 4 members కలిసి ఇజ్రాయెల్ దేశం 4 కంట్రీస్ చూసి వచ్చాను. ఎవరు చేశారు ఈ కార్యం? ఎవరు చేశారు? నేనేం పని చేశాను? ఆయన పని చేశాను. ఆయన నా ఆశని, ఏమండి నాకు ఇల్లు ఈ ప్రభువా, నాకు కారు ఈ ప్రభువా, నాకు బంగారం ఈ ప్రభువా, నేను ఎప్పుడు అడగలేదు. ప్రభువా ఈ పని నేను చేయాలి, నేను ఎక్కడికి తీసుకెళ్తావు, అలాగలా వాడుకున్నాను. నాకు దేవుడు వైజాగ్లో ఇప్పుడు 4 హౌసులు ఇచ్చాడు. ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లినట్లు నువ్వు అన్నింటిలోనూ, నేను ఎక్కడ వర్ధిల్లాను? ఆత్మలో వర్ధిల్లాను. దేవుడు నాకు అన్ని ఇచ్చేశాడు, నేను అడగలేదు, ఏది అడగలేదు. సత్యం చెప్తున్నాను, ఇక్కడ పులిపీట మీద కూర్చొని నిలబడి. మరి నువ్వు చెయ్యు, దేవుని పని చెయ్యి, ఫస్ట్ దేవుని వెతుకు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, అవన్నీ తనంతటితావే దేవుడే చెప్పాడు కదండి. ఆఫ్టర్ ఆల్ ఒక విశ్వాసినైన నేనే ఇలాగ బ్రతుకుతుంటే, రక్షించబడి ఒక సేవకురాలయ్యి పాస్టరమ్మ అయిన నీవు ఇంకా ఎంత రోషంగా బ్రతకాలి, ఎంత రోషం బ్రతికితే
యేసు క్రీస్తులాగా బ్రతకాలి, లేదా అన్యుల్లాగా బ్రతకాలి. ఎందుకంటే మనది ఏలియా మా వంటి మనుషుడే. మరి ఏలియా మన వంటి మనుషుడే. నాలాగే ఉన్నాడు ఆయన కూడా. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని వర్షము దిగిపోయిందంట, చచ్చిపోయిన శవం కూడా. మరి నేను కూడా లేపాలి ప్రభా. ఎవరైనా అనుకున్నారు ఎప్పుడైనా? నేను సత్యం చెప్తున్నాను. నేను బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమయ్యి నేను ఏమడిగాను తెలుసా? ప్రభా, ఏలియాలాగా నేను చచ్చిపోయిన శవాన్ని లేపాలి ప్రభా. మా అమ్మ చచ్చిపోయింది. వినండి, మా అమ్మగారు చనిపోతే అక్కడ పెట్టి పెట్టారు ఇంటి ముందు. అప్పుడే నేను రోషంగా దేవుడి కొరకు బ్రతుకుతూ ప్రార్థన చేస్తున్నాను. మా అమ్మగారి కాళ్ళ దగ్గర పట్టుకొని రుద్దేస్తున్నాను. రుద్ది, అమ్మని బ్రతికించు ప్రభు, అమ్మని బ్రతికించు ప్రభు, నా దేవుడు లాజర్ని లేపో, కుళ్ళిపోయిన శవాన్ని లేపో, మరి మమ్మల్ని లేపు లేపు ప్రభా, నువ్వు సజీవుడు కదా, ఏలియా దేవుడు, నా దేవుడు, యెహోషువ సూర్యచంద్రులు ఆపాడు, మరి ఆ గొప్ప కార్యాలు నా యందు విశ్వాసం ఉంచేవారు, నాకంటే గొప్ప కార్యాలు. ఇవన్నీ చేసి చేసి చేస్తుంటే కొద్దిసేపటికి కాళ్ళు వేడెక్కుతున్నాయి. కానీ నా పక్కనున్న విశ్వాసులు, సంఘము, కాపరి, టైం అయిపోతుందమ్మా, లే అమ్మా, నువ్వు లే అమ్మా, నేను లేపేసి. కానీ వాళ్ళకి విశ్వాసం లేదు, నాకు వేడెక్కే కాళ్ళు నాకు తెలుసు. కానీ నన్ను పిచ్చిదానగా చూసి, పిచ్చి ఈ భక్తి ఏంటి? అప్పుడు ఎప్పుడో లేపాడు, ఇప్పుడేమో లేవదమ్మా. ఎందుకు లేవదు? ఇప్పుడు ఆ కొరియా, ఆ యొక్క ఏంటి చర్చిలు ఉన్నాయి కదా సౌత్ ఆఫ్రికాలో, అక్కడ మరి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు ఆ దైవజనులు. నీగ్రోస్ చచ్చిపోయిన శవాల్ని లేపుతున్నారండి. మీరు టీవీ ఆన్ చేసి చూడండి, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడు, సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అన్నాడు. అదే నేను గుర్తుంచుకుంటాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనున్నాను అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచి నాకంటే మరి గొప్ప అన్నాడు. ఇవన్నీ నాకు గుర్తొస్తాయి. అప్పుడు అనుకుంటాను, ప్రభువా, ఇంకా నీ కొరకు నేను బ్రతకాలి. నా ప్రార్థన శక్తి సరిపోవట్లేదు, వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, నేను నమ్ముతున్నాను గొప్ప దేవుడు అని, నన్ను వాడుకో ప్రభువా అని పిచ్చిగా పొద్దున్న ప్రార్థన, మధ్యాహ్నం కాలేజీలో ప్రార్థన, మళ్ళీ రాత్రి ప్రార్థన, ఇలా దినానికి ఈ దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు అగ్ని గుండములో నుంచి, సింహపు నోళ్ళ నుంచి కాపాడిన ఆ దేవుడు, దానియేలు దేవుడు, నా దేవుడు. నా దేవుడు ఎందుకు చేయడు అంటే, దానియేలులాగా నేను ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు నన్ను కూడా శ్రమల నుంచి, పరీక్షల నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. అదండి జీవితం. ఎందుకు ఆదివారం వచ్చామా వెళ్ళామా, మీటింగ్స్కి వచ్చామా వెళ్ళామా, అంతమంది వచ్చారు ఇంతమంది, ఎందుకు? శక్తి కలిగిన భక్తి అన్నాడండి. హల్లెలూయా. శక్తి కలిగిన భక్తి చేయాలి, చేస్తే, లేకపోతే మానేయాలి. భక్తి వద్దు. దేవుడు ఏమన్నాడు? శక్తి కలిగిన భక్తి. ఈ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? హల్లెలూయా. అబ్బబ్బబ్బా, ఆ మాటలు నాకు ఎంత ఆదరణ ఇస్తాయంటే అలా బ్రతకాలనుకుంటాను. అంత ఆసక్తి అండి. దేవుడి హృదయము అర్థం చేసుకున్నాను నేను. కనుక మనం ఏం చేయాలండి? రోషము కలిగి, ఒక గురి కలిగి ఉండాలి. ఒక అబ్బాయిని కనపడ్డాడు అనుకో, ఒక ఆమెకు నువ్వు పత్రిక ఇచ్చావనుకో, వెంటనే ఆ పత్రిక ఇచ్చిన అమ్మాయి పేరుని మైండ్లో ఉండిపోవాలి, మర్చిపోకూడదు. ఆత్మ రక్షించినంత వరకు వదలకూడదు. ప్రార్థన ప్రార్థన కన్నీరు చేయాలి. కన్నీరు కార్చిన ప్రార్థన. కొంతమంది ఉంటుంటే పెదవులతోనే, కన్నీరు ఎప్పుడు వస్తుంది? ఎంతో నీ ఇంటిలో వాళ్ళు ఎవరో వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది కన్నీరు. ఆత్మ కొరకు కన్నీరు రాదు. ప్రసవ వేదన పడ్డాడు పౌలు. పౌలు చదివితే నాకు చాలా ఇష్టం. ఎటుపోయినను శ్రమే, అయినను ఇరికిపోవడం కాదు, అపాయంలో ఉన్నాను ఉపాయం లేనివని కాము, ఎటుపోయినను శ్రమే, తృణీకరింపబడుచున్నాను. అప్ప మాటలు, నీలోనే ఉనికి కలిగి ఉన్నాం, నీలోనే చలిస్తున్నాం. అయ్యో బాబు, ఎన్ని శ్రమలు! పాటలు పాడుతూ స్తుతిస్తూ చెరసాలలో, ఇవన్నీ చదువుతుంటే వాక్యం అండి అప్లై చేసుకోవాలండి జీవితంలో. అప్లై, అన్వయించుకోవాలి. బైబిల్ మాటలు కాదు, అక్షరాలు కాదు. ఏమిటవి? నడుచుచున్న దేవుని మాటలు, ఆత్మ. తండ్రి నీకు వందనాలు. ఏమ్మా, మన మాటలు వినబడుతున్నాయా? మీకు అర్థమవుతున్నాయా? ఏమైనా బాధగా ఉన్నాయా? కనుక మనం ఒక గురి కలిగి ఉన్నాం. ఆత్మల్ని సంపాదించి, నీ భర్త రక్షించలేదా, రక్షించబడలేదా, ప్రార్థన చేయాలి. ఏమండి? తర్వాత కొంతమంది సేవకురాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ చిన్న సంఘం కట్టుకుంటారు. ఆ చిన్న సంఘంలో ఆ సంఘానికి 2-3 మాత్రమే విశ్వాసులు వస్తారు. అప్పుడు ఈ పాస్టర్ గారు లేదా పాస్టమ్మ గారు ఏం చేస్తాదంటే, అప్పుడు
ఇప్పుడు ఆమె తన పనులన్నీ చేసుకుంటది. ఏం పనులు? ఇంట్లో బట్టలు ఉతుక్కోవడాలు, అంట్లు తోముకోవడాలు, గిన్నెలు తోముకోవడాలు, వంట అన్నీ ఆమె చేసుకుంటది. ఒక 3 నెలలు, 6 నెలలు అయిన తర్వాత విశ్వాసులు పెరిగాక ఈ పాస్టరమ్మ ఒక యజమానురాలయిపోతది. యజమానురాలయిపోతది. యాజకుడయిపోతది. ఏమంటాది? ఆమె గారికి బట్టలు ఉతికిన వాళ్ళొకడు, ఆ! అంట్లు తోమిన వాళ్ళొకళ్ళు, ఇళ్ళు తుడిచిన వాళ్ళొకళ్ళు, అన్ని వంట చేసి పెట్టిన వాళ్ళొకళ్ళు ఈ అమ్మగారికి. ఏమ్మా! తర్వాత ఈళ్ళు చేసేస్తారు. ఏమనుకుంటారట విశ్వాసులు? అయ్యో! పాస్టరమ్మ గారు, అయ్యో! సేవకుడే కదా! సేవకురాలికి చేస్తే మనకెంతో బ్లెస్సింగ్ కదా! అనుకోని ప్రేమగా అంతా చేసేస్తారు. బయటికెళ్ళాక ఆమె ఇతరులతో ఎలా చెప్తదో తెలుసా? ఎంత అసహ్యంగా చెప్తది. ఎవరికి అవమానం? ఎందుకమ్మా మనకి? ఒకవేళ అమ్మగారు నేను సాయం చేస్తానంటే, "అమ్మా నువ్వు సాయం చేస్తే చెయ్యి గాని, నా పని కూడా నేనే చేసుకుంటాను" అనుకోని, నువ్వు కూడా సహాయం చేస్తూ ఆమెతో పాటు ఉండాలి గానీ, అమ్మా అలా చెయ్యొచ్చా సేవకురాళ్ళు? ఇంకేమొస్తారు వాళ్ళు? సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేదు. సాక్ష్యం పోయింది కనుక దేవుని నామానికి అవమానం. కనుక అందరూ అనుకుంటారు ఇదేం పెద్ద తప్పా? ఇదేం పెద్ద పెద్ద పాపం? ఇదేం పెద్ద తప్పేం కాదులే అనుకుంటున్నారు. ఇదే చాలా చాలా పెద్ద తప్పులు. ఎందుకంటే నువ్వు దీన స్థితిలో లేవు. తగ్గింపు లేదు. అన్నీ హెచ్చించుకుంటున్నావన్నమాట. ఎప్పుడైతే దీనురాలుగా తగ్గించుకోలేదో నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆ! హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. ఇవన్నీ మనం చేస్తున్న తప్పులండి. సేవకురాళ్ళు అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు మంచిగా. సో, అందరిని నేను అనను కదా! అన్నట్లు లేదు గానీ, సరి చేసుకోవడానికి నేను చెప్తున్నాను ఈ మాటలు. ఏవండీ? మనం ఇలా ఉండాలి. సేవకురాళ్ళు మాదిరిగా ఉండాలనమాట. కాబట్టి విశ్వాసుల చేత ఊడియం, పనికిమాలిన పనులు ఇవేమీ చెయ్యకూడదు. ఎంతగా చెప్పాలి? ఎంత ప్రేమించాలంటే తెలుసా? కొంతమంది సేవకురాళ్ళు ఇంట్లో ఉండే రాత్రి అన్నం, లేకపోతే 3 రోజులైపోయిన ఫ్రిడ్జ్‌లో ఉన్న అన్నం అవన్నీ పెడతారట. వేడి వేడి అన్నం వండి తనకు పెట్టాలంట. ఎంత ప్రేమ చూపించాలి. అప్పుడు ఆ పిల్ల వెళ్ళి బయటికెళ్ళి చెప్తదట, మా అమ్మగారు ఎంత మంచి అమ్మగారు. ఒక నోట్లోంచి ఒక్క మాట అనరు, తిట్టరు. అసలు ఎంత ప్రేమగా చూస్తారు. ఎంత వేడన్నం పెట్టి అమ్మగారే ఆ అన్నం రాత్రి కూరలు తింటారు గానీ, మాకు వేడి వేడి అన్నం వండి పెడతారు. ఎంత ప్రేమ ఆమె నోటి నుంచి ఒక చేయి జారదు, తప్పుగా మాట్లాడదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతది. ఆమె ప్రవర్తన చాలా పరిశుద్ధం. ఆమె ఆలోచన పరిశుద్ధం. నడక పరిశుద్ధత. ఎంత మంచి పాస్టమ్మ గారు తెలుసా? మా తల్లిలాగుంటారు అని నీ కొరకు సాక్ష్యం చెప్తారు. నిజంగా నువ్వు అలా బ్రతికితే. బ్రతుకుతున్నామా మనం? మాదిరికరంగా జీవిస్తున్నామా? ఏవండీ? ఒక నలుగురు, ఐదుగురు స్త్రీలు కలిసుంటే చర్చ అయిపోయిన తర్వాత, ఆ బయట ఆ అమ్మ రాలేదు. ఆ అమ్మగారి ఇంట్లోని మొన్న ఏదో జరిగింది. నీకెందుకు ఆవిడ విషయం? ఆ! నలుగురు స్త్రీలు కలిస్తే ఇంకొక కొంప గురించి మాటలు, ముచ్చట్లు. వ్యర్థమండి అవి. దేవుడు ప్రతి మాటని తీర్పులోకి తెస్తాడు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? చర్చ్ అయిపోయాక మీరు నమ్మండి. మా చర్చ్ సెయింట్ పాల్స్ చర్చ్ వైజాగ్‌లో. పెద్ద చర్చ్. ఆ చర్చ్‌లో మరి ఇంకా చెప్పక్కర్లేదు ఎలాంటి వాళ్ళుంటారో మీ అందరికి తెలుసనుకుంటా. అందరికీ నేను తెలుసు. అందరూ ఫ్రెండ్సే. కానీ ఎంత మట్టుకో తెలుసా? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనుకోని పాస్టర్ గారికి వందనాలు చెప్పి తిన్నగా ఎళ్ళిపోయి కారెక్కిపోతాం. ఎందుకు? ఎందుకు? కలిస్తే ఎలాంటి మాటలొస్తాయో నాకు తెలుసు. నేను వాటికి అవకాశం ఇవ్వను. వాటికి అవకాశం ఇవ్వను నేను. ఎళ్ళిపోతాను ఫాస్ట్‌గా. అలాగని మరికొన్ని విషయాలు చెప్తున్నాను. "దీనా వింటున్నావా? పడుకుంటున్నావా?" ఆ! చాలామంది పాస్టములు అస్సలు మాట్లాడరు విశ్వాసులు. అస్సలు మాట్లాడరు. మరి గర్వం అనుకోవాలో తెలీదు ఏమీ లేదు. అది తప్పే. ఎక్కువ డబడబడబడ వాగేసి ఎక్కువ మాటలు మాట్లాడడం కూడా తప్పే. అర్థమవుతుందండి? మితముగా ఉండాలి. ప్రతి విశ్వాసి దగ్గరికి వెళ్ళి, "అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా?" జస్ట్ అంతే. అలాగని నువ్వు మాట్లాడకుండా ఉంటే కూడా ఆ విశ్వాసులు ఏమనుకుంటారో తెలుసా మీ గురించి? అమ్మో! ఆమెకసలు మేము వచ్చామో లేదో కూడా తెలీదండి. మేము ఎక్కడ కూర్చున్నామో కూడా తెలీదండి. గొప్ప గర్వం అండి. అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదండీ! నిజమండి. సత్యం అండి ఇవన్నీ. మరి పాశ్రమగా సేవకురాలు అయిన తర్వాత వీటన్నిటిని నువ్వు భరించి
నువ్వు నేర్చుకొని నువ్వు బ్రతకడానికే దేవుడు నిన్ను సేవకురాలు చేస్తే, మరి ఇవన్నీ చేయకుండా నేను సేవకురాలండి, పాశ్రమలు మాకు పెద్ద సంఘాలు 4 ఉన్నాయి, 5 ఎందుకు? క్రియలు లేవు. క్రియలుండాలి. దేవుడు ఏమిడడుగుతున్నాడు? క్రియలు లేని విశ్వాసం. పక్కన కూర్చున్న వాళ్ళతోనే మాట్లాడం ప్రేమగా. కదా! పలకరించుకోం. మా పాస్టర్ గారు అంటారు, "అమ్మగారు మీరు పక్కన వాళ్ళని అందరిని పలకరించండి అమ్మగారు" అని అంటుంటారు. అందరికీ చెప్తారు. కాబట్టి మనం అతిగా మాట్లాడడం తప్పే, మితముగా మాట్లాడినా కూడా తప్పు. కాబట్టి అదే సారీ, తక్కువగా మాట్లాడినా తప్పే. మితముగా మాట్లాడాలి, పలకరించాలి. ఓకేనండి? తర్వాత మనము త్రోవ తప్పిన వారు, నశించిపోతున్న వారు వస్తుంటారు కదా! వచ్చిన వారికి సరైన మార్గంలో మనం నడిపించేటట్లుగా వారిని ఉండాలి. చెడు మార్గంలో నడిపించేటట్లుగా ఉండకూడదు. ఇప్పుడు ఆ విశ్వాసులు చూస్తారు. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ముగ్గురు విశ్వాసులు పార్శ్వంలో బయట మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరి గురించో ఏదో మాట్లాడుకుంటారు. ఆ పక్కన వెళ్తున్న విశ్వాసి వింటది. వింటదా? విన్నప్పుడు ఏమనుకుంటది? ఇదేంటబ్బా ఇప్పుడే ప్రార్థన చేశారు, ఇప్పుడే ఆరాధన చేశారు, ఇప్పుడే వాక్యం విన్నారు. ఏంటి మళ్ళీ ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి ఇలా అనుకుంటారా లేదా? అప్పుడు ఆమె ఏమనుకుంటది? ఓహో! క్రైస్తవులందరూ ఇలా ఉండొచ్చనమాట. ఓహో! ఇలా మాట్లాడుకున్నా పర్వాలేదు, ఏమవ్వదు అని అనుకోని ఏవైనా సరైన మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేస్తదండి? చెప్పండి సిస్టర్స్. ఏది బుర్రలోకెళ్తది? అదే బుర్రలోకెళ్తది. ఆవిడ ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలే. కాబట్టి మన మాటలు ఎలాగుండాలండి? చాలా చక్కగా ఉంటాయి. మనం చిలక పలుకుల్లాగా చెబుతామట. కానీ దానికి తగ్గ అవతారం మన దగ్గర ఉండదు. ఇంకొక విషయం చెప్తాను. అయిపోయింది. నేనింకా 5 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తానండి. ఏం గాబరా పడొద్దు. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవడానికి సేవకురాళ్ళ సదస్సన్నారు కనుక, పాశ్రములు ఎక్కువుంటారు కనుక, కాబోయే పాశ్రములుంటారు కనుక నేను మాట్లాడుతున్నాను. ఒక 5 మినిట్స్ ఫినిష్. ఏంటంటే ఇంకొకటి చెప్తాను. ఒక కలర్‌ఫుల్ డ్రెస్ వేసుకుంటే, ఒక కలర్‌ఫుల్ అంటే చాలా ఎబ్బెట్టుగా చర్చిలో, సంఘంలో తయారైపోయి యేసుకుంటే, వాళ్ళ మనిషిని చూస్తారా? ఆ మాటలు, దేవుని మాటలు వింటారా? డ్రెస్ చూస్తారు. కదా! కలర్‌ఫుల్ డ్రెస్ వేసుకున్నా కూడా పరిశుద్ధంగా జీవించే స్త్రీలున్నారు. తెల్ల దుస్తులు వేసుకొని అపవిత్రంగా లోకంలో కలిసిపోయే స్త్రీలు కూడా ఉన్నారు. తెల్ల దుస్తులు వేసుకున్నంత మాత్రాన ఈమె చాలా పవిత్రురాలు, పరిశుద్ధురాలు, అమ్మో! మంచి పాస్టరమ్మ గారు అనుకోవడానికి వీలు లేదు. కలర్‌ఫుల్ డ్రెస్సులు వేసుకున్న తర్వాత ఈమె లోకంలో ఉంది, లోకంలో కలిసిపోతుంది. అబ్బబ్బో! ఏమిటో షోకులు, ఏమిటో బంగారం, ఏమిటో అనుకుని తప్పుగా చేసుకొని ఉన్నవాళ్ళున్నారు. కానీ ఆమె ఎంతో పరిశుద్ధంగా ఉంటాది. ఆత్మల భారం కలిగి ఉంటది. దేవునికి ప్రీతిగా ఉంటాది. దేవునికి ఇష్టురాలుగా ఉంటది. హల్లెలూయా! కనుక ఇవన్నీ గమనిస్తారండి. ప్రజలు గమనిస్తారు. మన బిహేవియర్ గమనిస్తారు. మన యొక్క మాటలు గ్రహిస్తారు. మన చూపులు, తలంపులు, ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరూ చూస్తారండి. బజారుకెళ్ళినప్పుడు నువ్వెలాగున్నావు? ఇతరులతో ఆఫీసులో ఉన్నప్పుడు ఎలా తిరుగుతున్నావు? ఎవరైనా ఇళ్ళకి నువ్వు ఏవైనా ఫంక్షన్స్‌కెళ్ళేటప్పుడు నువ్వెలా చర్చికెళ్ళినప్పుడు ఎలాగున్నావు? మనం చాలా ప్రత్యేకింపబడినవారు. నేను ఇంకేమి ఎక్కువ చెప్పక్కర్లేదు. మనం ప్రత్యేకింపబడినవారు కదా! ఎవరన్నారు? తర్వాత మనం ఇంకొకటంట సేవకురాళ్ళు. మనం కాస్ట్‌లీగా ఏవండీ? చాలా కాస్ట్‌లీ డ్రెస్సు, కాస్ట్‌లీగా అపియరెన్స్ కలిగి, దర్పం, గర్వం, డాబుతో ఉన్నారనుకోండి పాశ్రములు. అక్కడికి మామూలు విశ్వాసి ఆమె కష్టాన్ని, బాధని ఆమెతో మాట్లాడుకోవడానికి, రావడానికి షర్క్ అవుతాది. రాలేదు ఈజీగా. అవునా కదండీ! అమ్మో! వాళ్ళెక్కరండి, ఆమె మాతో మాట్లాడరండి, ఆమెతో మేము ఎక్కడండి బాబు, ఆమె స్థితి ఏమిటండి, మా స్థితి ఏమిటండి? ఇదా? దేవుడేమన్నాడు? చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం, తగ్గింపు అన్నాడు. మరి నువ్వెక్కడ అందుబాటులో ఉంటావు విశ్వాసికి? అందుబాటులో ఉంటావా? ఉండవు. కనుక మనం బిహేవియర్, మన యొక్క డ్రెసప్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? చాలా నార్మల్‌గా ఉండాలి. అందరికి అందుబాటులో ఉండేటట్లుగా మన జీవితము, మన డ్రెస్సింగు. ఓకేనండి. లేడీస్ పాత్ర చాలా ఎక్కువ. భర్త ఎదుట, పిల్లల ఎదుట, సంఘం ఎదుట, ప్రభు ఎదుట. ప్రతి స్త్రీ సేవకురాలు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి నంబర్ 1, నీ పాత్ర 3 రకాలుగా ఉండాలి. ఎలాగా? భర్త ఎదుట, పిల్లల ఎదుట నీ పాత్ర చూసుకోవాలి. సంఘం ఎదుట నువ్వు ఎలాగున్నావు?
3 దేవుని ఎదుట. ఈ 3 పాత్రలు నీవు చక్కగా బాధ్యత వహించి ఇక్కడ నడిస్తే దేవుడు మీ సంఘాన్ని అనేక ఆత్మలతో నింపుతాడండి. ఆయన నామానికి మహిమ. మీరెవరు పిలవక్కర్లేదు. జకర్యా గారి సంఘం ఎక్కడుందండి? ఇక్కడ ఎవరు? జకర్యా పాస్టర్ గారు, సుజాత పాస్టర్ గారు. అమ్మగారి పేరు ఏం పేరు? ఎలిజబెత్ గారు. జకర్యా ఎలిజబెత్. యెస్. కాబట్టి అనుకుని ఎవరు పిలవక్కర్లేదు. అమ్మో! ఆ ఆత్మ ఆ సంఘంలో ఆరాధన ఎంత బావుంటదండి. ఆమె ప్రవర్తన ప్రేమండి. ఆమె ఎంతోమందికి సహాయం చేస్తారండి. ఆ! వాళ్ళెంత మంచి ఆరాధన. ముఖ్యంగా వాళ్ళు బ్రతుకండి. ఆరాధన కాదు. నువ్వెంత ఎగిరావు, గెంతావు, లేకపోతే ఎన్ని భాషలు మాట్లాడావో దేవుడు చూడడండి. నీ క్రియలు, నీ జీవితమే ఒక సాక్షి. వచ్చేస్తారు తండోపతండాలు. మీరెవరు చెప్పక్కర్లేదు. పిలవక్కర్లేదు. మా సంఘానికి రండి, మా సంఘానికి నెవర్. అర్థమైందండి? కాబట్టి ఆ విధంగా మీరు జీవిస్తే చాలా మంచిదనమాట. ఓకే. సో, భార్య కంటే భర్తకే భార్యకే ఎక్కువగా దేవునితో ఏముంటుంది? సంబంధం ఉంటుంది. కనెక్ట్ అవుతుంది. భార్య ఒక సేవకురాలు దేవునితో ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. భర్త కంటే, దైవజనుడి కంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి అవకాశం ఉంది. దెయ్యంతో గడిపిందనుకో, సినిమాలు, సీరియల్స్, లోక పిచ్చాపాటి, ఏమండి, లోకస్తులు మాట్లాడే మాటలు ఇవన్నీ ఒక సేవకురాలు, ఒక భార్య గడిపిందా, నీ భర్త చేస్తున్న సేవ ఏ మాత్రము ఫలించదు. పైగా దేవుని నామానికి అవమానము, అవమానము. కనుక చాలా చక్కగా ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యుద్ధం చేస్తున్న యెహోషువ పాత్ర భర్తదైతే, ఒక యుద్ధంలో యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు కత్తి చేతపట్టు. అటువంటి పాత్ర భర్తదైతే, ఒక కొండ ఎక్కి మోషే తన చేతి కర్రను పట్టుకొని చేతులు ఎత్తి జయము పొందుతున్న పాత్ర భార్యది. అంటే ఒక యుద్ధంలో జయం రావాలంటే ఇక్కడ భార్య ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కనుక సేవకురాలికి ప్రార్థన ఆయుధమే. ప్రార్థన ప్రార్థన ఒక ఆయుధముగా భర్తకి ఉపయోగపడుతుంది. ఏమండి, అర్థమవుతుంది కదండి సిస్టర్స్? అలా చేస్తారా? మరి మంచి సేవలు మీరు చేసి అనేక ఆత్మలు రక్షించబడాలని నాకు ఆశ కలిగి ఈ చిన్న మాటలు, ఒక గురి కలిగి ఉండాలి. నా స్టాఫ్ నేను రక్షించాలి, నా గ్రామస్తులను రక్షించాలి. ఒక బజార్లో ఉంటే ఆ బజార్ వాళ్ళు రక్షించాలి, ఒక వీధిలో ఉంటే ఆ వీధిలో వాళ్ళు రక్షించబడాలి. అలాగా అలా అలా రోజు రోజు దినదినం నువ్వు ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఏమవ్వాలి? ఎదుగుతూ ఉండాలి. ఒక క్రైస్తవుడు అయిన తర్వాత అండి, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. 3 దశలు ఉంటాయి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో. ఎన్ని దశలు ఉంటాయి తెలుసా అండి? రక్షణలో 3 దశలు ఉంటాయి. మీ ఎవరికైనా తెలుసా? నేను రక్షించబడ్డానంటే ఒక్క రోజు రక్షణ రాదండి. సరిగ్గా వినండి. రక్షణలో 3 దశలు ఉంటాయి. నెంబర్ 1, ముందు దేవుడు పాపాలు క్షమించి కొట్టివేసి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఏం చేస్తాడు? మార్చాడు. కానీ నీతిమంతులుగా తీర్చాడు. కానీ ఏమండి, పాపులమే కానీ అయినప్పటికీ పాపులు కానట్టుగా చూస్తాడు ఫస్ట్. గమనించారా? పాపాలు క్షమించాడు, కొట్టేశాడు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేశాడు ఫస్ట్ దశ. కానీ ఆ దశలో ఏం చేస్తాడో తెలుసా? దేవుడు పాపులమైనప్పటికీ పాపులు కానట్లుగా చూస్తాడు, నిర్దోషులమైనప్పటికీ నిర్దోషులు కానట్లుగానే చూస్తాడు. ఎన్నో దశ ఇది? ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాడో చూడండి. పవిత్రపరుస్తూ ఉంటాడు, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మనల్ని తిప్పుతూ, అంటే మనల్ని తీర్చిదిద్దుతుంటాడంటే ఎప్పటి వరకు? చనిపోయే వరకు. ఎప్పుడు? రక్షించబడిన దినం మొదలుకొని మనము చనిపోయే వరకు ఏం చేస్తుంటాడు దేవుడు మనల్ని? ఒక్కసారే ఈరోజు రక్షించబడ్డానండి, నా పాపాలన్నీ కరిగిపోయి ఉంటే అవ్వదు. కొన్ని శారీరకమైన పాపాలు, లక్షణాలు ఇంకా నీలో ఉంటాయి. వాటిని ఏం చేస్తాడట? రోజు రోజుకి పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ, చచ్చిపోయేదాకా నిన్ను తీర్చిదిద్దడానికి ప్రయత్నం. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. శాంక్టిఫికేషన్ అంటారు. పవిత్రపరుస్తూ ఉంటాడు, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మూడో దశలో ఏం చేస్తాడంటే అంతిమంగా ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చేస్తాడు. మన స్వభావం మారిపోతుంది, శారీరక లక్షణాలు మారిపోతాయి. ఇంకా బ్రతికితే క్రీస్తులాగా బ్రతకాలి. దట్స్ ఆల్. నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. నేను లోకానికి, క్రీస్తుకి ఏమైపోయాను?
సిలువ వేయబడ్డానన్నాడు పౌలు. లోకానికి నేను సిలువ అంటే ఏంటనుకున్నాను? శ్రమలు అనుభవించాలి. ఇంకా అది కాదు. ఇంకా నేను సింపుల్‌గా చెప్తాను. ఇంకా అర్థం కాని వాళ్ళున్నారు. నేను లోకానికి సిలువ వేయబడ్డానంటే అర్థం చెప్పనా? అమ్మా! అది కాదు. ఇంకా నేను సింపుల్‌గా చెప్తాను. అమ్మగారు ఇంకా లోకంలో సినిమాలు నాకు వద్దు. లోకంలో ఫ్రెండ్స్ నాకొద్దు. లోకంలో స్నేహితులు నాకు లేరు. నాకు లోకంలో పిక్నిక్‌లు, సినిమాలు, షాపింగ్ మాల్స్, షాపింగ్‌లు అన్ని పెంట సిలువ. నేను ఇవన్నీ అర్థం కావు. పెంటతో సమానంగా ఉంచుకున్నాను. అది సిలువ. కానీ చాలామందికి ఆ సిలువ వద్దు. ఆశీర్వాదాలు, దీవెనలు, ఆ! చర్చిలో ఆత్మలు ఎక్కువ నిండిపోవాలి. ఎక్కువ పెద్ద చర్చ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేయాలి. కానీ ఇరుకు మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. నేను మామూలు విశ్వాసనే. అప్పుడు నాకు అర్థమైంది ఇరుకంటే. అందరి ఇంట్లో గదిలో టీవీ చూస్తున్నారు. మా ఇంట్లో మా వారు చూస్తారు క్రికెట్. మా పిల్లలేమో ఇంకో బెడ్రూమ్లో ఇంకోటి చూస్తారు. నాకు ఛ అస్సలు సౌండ్లు వినబడకూడదు అని చెప్పి నా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని నేను అవి చూడకుండా మెసేజ్లు పెట్టుకొని వింటాను. నేనేమయ్యాను ఇప్పుడు? సిలువ వేసేస్తుంది. పెంట మనస్సులో బాధ ఉంటుంది అనమాట. కోసం అరే వీళ్ళు కూడా నాలాగా రక్షించబడితే వాళ్ళు కూడా టీవీలు చూడరు కదా. ఇప్పుడు క్రికెట్ చూస్తారా? క్రికెట్ ఏముంటుందండి పెద్ద అనుకుంటాం. ఆ క్రికెట్ కూడా నేను చూడను. నాకు వినపడకూడదు అసలు. ఇంటిలో రాత్రి కుటుంబ ప్రాంతంలో పాటలు వినపడతాయి. పొద్దున్న టీవీలో ఏముంది సాక్ష్యం? అక్కోళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ వింటుంటే ఏముంటుందండి సాక్ష్యం? నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా అండి. ఆ బాధ చెప్పుకోలేక ఏం చేస్తానంటే గదిలోకి వెళ్ళిపోయి బైబిల్ చదువుకోవడం, లేకపోతే ఇంకొక మెసేజ్ పెట్టేస్తాను. అప్పుడు మా బాబు వస్తాడు, చూస్తాడు. మమ్మీ ఇది లైవా అడుగుతాడు. లైవే. ఎన్నిసార్లు వింటావు ఆయన మెసేజ్? ఎప్పుడు చూసినా అదే వింటావు ఎందుకు అంటాడు. ఎస్, ఎన్నిసార్లు విన్నా నాకు నూతన విషయాలు అర్థమవుతున్నాయి. చూస్తాను, తెలుసుకుంటాను. నేను మెసేజ్లో ఏదైనా చెప్పాలంటే మంచి పాయింట్ నాకు కావాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో రా. ఆయన కాదు, షాలేమరాజు గారు కదా, ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలా ఉంటానండి. ఇదండి పెంటంటే. సిలువ వేసుకోవడం అంటే లోకానికి ఇది. అలా చేసావంటుకో నీ ఆత్మ ఏమవుతుందో తెలుసా? సంతోషిస్తుంది. ఆత్మ సంతోషించడం అంటే ఇది. లోపల ఉండే ఆత్మ, నా బిడ్డ, నా కుమార్తె ఎంతసేపు నా మాటలు, నా వాక్యం, స్తుతి, ఆరాధన, నా సహవాసం, సమయం అంతా నా కోసమే. దేవుడు ఎంత సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబు వస్తుంది. అప్పుడు నాకు ఇంకా సంతోషం, ఇంకా విశ్వాసంలో పెరిగిపోతాను. ఒక్కొక్క మెట్టు ఫెయిత్‌లోకి పెరుగుతుంటాను. కాబట్టి అండి మనందరం అలా ఉండాలి. కాబట్టి దేవుడు మొదట మనల్ని రక్షిస్తాడు, తర్వాత పవిత్రపరుస్తూ వస్తాడు. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఏమండి, నీలో ఒక్కసారి రాత్రికి ఈరోజు నేను బాప్తిసం పొందాను, రక్షించబడ్డాను, రేపు పొద్దున్న టీవీ ఆన్ చేయగానే చూస్తావు. కానీ తర్వాత మెల్లమెల్లగా అమ్మో దేవుడు ఆత్మ దుఃఖపడుతుంది, చూడకూడదు, వెళ్ళకూడదు అని నిన్ను కొన్ని సంవత్సరాల వరకు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఒక రోజు వస్తుంది, ఆ తర్వాత నువ్వే అంటావు, నేనేం చూడు, నేను పరిశుద్ధుడికే నా దేవుడు పిలిచాడు, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేనే పరిశుద్ధుడు. అయ్యో అని చెప్పి నాకు భయం వేసేసి ఒక భయం వచ్చేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, అమ్మో తప్పు అనే ఒక స్థితికి వచ్చేస్తాను. ఆ తర్వాత క్రీస్తులాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు నిన్ను దేవుడు ఏమన్నాడు? చిన్న దైవం అన్నాడు. అప్పుడు నీకే ఆశ వస్తుంది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా, నేను ఎక్కడైనా ప్రార్థన చేయాలా, ఎవరైనా స్వస్థపరిస్తే పడితే బాగుండును, నన్ను ఎవరైనా సువార్తకి పిలిస్తే బాగుండును, కొన్ని పత్రికలు ఇవ్వాలి. అలా దేవుని స్వరూపంలోకి వచ్చేస్తాం. చివరి టార్గెట్ ఏమిటో తెలుసా అండి? క్రైస్తవుని యొక్క టార్గెట్, ప్రతిదానికి టార్గెట్ ఉంటుంది కదా. ఇన్ని పరుగులు చేయాలి, ఇన్ని పరుగులు చేస్తేనే నేను క్రికెట్. అలాగే క్రైస్తవుడి యొక్క టార్గెట్ తెలుసా అండి? క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాలి, క్రీస్తులాగా మారి. ఎంత కష్టం కదండి అనుకుంటారు, చాలా కష్టం. అలా క్రీస్తులాగా మారాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే పరీక్షలు వస్తాయి, శ్రమల కొలిమిలో శుద్ధ సూర్ణమలేవి నిన్ను నూరుస్తాడు. ఒకప్పుడు ఏమనుకుంటామంటే తెలుసా, అబ్బా ఇంకా ఎన్ని శ్రమలు, ఇంకా ఎంతకాలం నేను భరించాలి, సహించాలి అన్న స్థితిలో కూడా నువ్వు వచ్చేస్తావు.
నేను వచ్చాను. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నిన్ను నీ స్వరూపిలోకి మార్చుకోవడానికే ఇది. నిన్ను వాడుకోవాలని. నిన్ను ప్రేమించాను. నేను నిన్ను నమ్మాను. హల్లెలూయా! స్తోత్రాలు, స్తోత్రం. అందరూ దేవుడిని నమ్ముతారండి. ఎందుకు? అవసరాలకి, అక్కర్లకి, అప్పులకి, పెళ్ళిళ్ళకి, ఉద్యోగం. కానీ నమ్మండి, దేవుడు నిన్ను నమ్మాలి. హల్లెలూయా! నా కుమార్తె, నా బిడ్డ, నేను ఈమెను రక్షించుకున్నాను, ఆత్మలు సంపాదిస్తుందని. కానీ ఈ కుమార్తె తప్పిపోయింది. నా మాటకి లోబడలేదు, లోకంలో కలిసిపోయిందని దేవుడు బాధపడకూడదు. నిన్ను నమ్మాలి. నమ్మగలడా? నువ్వు చెప్పగలవా ధైర్యంగా? నా దేవుడు నన్ను నమ్మాడండి. నువ్వు నా పని చేస్తావు, నన్ను రక్షించుకున్నావు, నా కొరకు నువ్వు బ్రతుకుతావని దేవుడు నమ్మాడు. అందుకనే నేను ఆయన పని. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడు. మరి మొన్ననే మనం ఈస్టర్ చేసుకున్నాం. ఆయన ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. మరి ఈస్టర్ అయిపోయింది, 40 దినాలు ఉపవాసాలు అయిపోయాయి. 41వ రోజు ఏంటి మాంసాలు తినడం, చక్కగా లోకంతో కలిసిపోవడం, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, మరి శ్రమలు అక్కర్లేదు అనుకుంటున్నారు క్రైస్తవులు. 41వ రోజు నుంచి కూడా శ్రమలు ఉంటాయి. 41వ రోజు కూడా నువ్వు ఫాస్టింగ్ చేయాలి. గారు వింటున్నారా? చాలా మంది ఇలాంటి భక్తులే చేయకూడదు, తప్పదు. పుట్టి నుండి ఇప్పుడు రక్షించబడిన దినం మొదలుగా నువ్వు చనిపోయినంత వరకు శ్రమలు. ప్రతి క్రైస్తునికి ప్రతి క్షణము శ్రమే. ప్రతిరోజు ఉపవాస ప్రార్థన, ప్రతిరోజు సహవాసం, 40 రోజుల ప్రార్థనలు కాదు. అందుకే ఈ రోజు మన ఆత్మను సంపాదించలేదు. మనకి ఆశ లేదు, నిరాశ అయిపోతుంది, అసలు చచ్చిపడిపోతుంది, బలహీనత అయిపోతుంది. బలహీన పడకండి, భయపడకండి. సువార్త ప్రకటించడానికి ఏమని చేసినా అని చచ్చిపోతాను. ఎవరైనా వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు పొట్టు పెట్టుకోమన్నారండి, ఆ ఊళ్ళో వాళ్ళు రానివద్దన్నారండి, అదండి ఇదండి, మీరు వస్తే కొడతామండి. చంపుతావా? చంపుకో. నువ్వు ముందుకెళ్ళు, దెబ్బకు వాడెనక. చాలా మంది ఏం చేస్తారంటే భయపడిపోయి సువార్తకి వెళ్లకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు. ఎంత తప్పు చేస్తారు తెలుసా? నాకైతే అలానే వస్తుంది. ఒక్కడో మొన్న ఎవడో ఇలా కొడుతున్నాడు, చెంప కొట్టించుకుంటున్నాడు. వెరీ గుడ్, మంచిది. సరే, ఒక మాట అనొచ్చు కదా, బాబు కొట్టు, ఇది కొట్టు. నీకు ఎవరు కొట్టమన్నారు? నీకేమైనా అధికారం ఉందా? నాకు చూపించి కొట్టించుకుంటాను. వదిలే కాదు, ఒళ్ళంతా కొట్టు. నీకేమైనా అధికారం ఎవరు ఇచ్చారు చెప్తున్నాను. ఒక్క మాట నెమ్మదిగా, సాత్వికం. భయపడిపోతున్నారు సువార్త సేవ. అది చంపుతావా? చంపు. నాకు అసలు ఎందుకు మనం ఇలా లోకం అయిపోయామంటే రిజర్వేషన్లు ఉండబట్టి. వాళ్ళందరికీ క్రైస్తవులందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. వీళ్ళు ఉద్యోగాలు అన్ని కావాలి, దేవుడు కావాలి. రిజర్వేషన్ తీసుకో, ఉద్యోగం అక్కర్లేదు, తీసేసుకో అని ధైర్యంగా వెళ్ళి చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అందుకేనండి లోకం ఇలా అయిపోతుంది. కాబట్టి ఎంత చెప్పగలను 2 గంటల వరకు నిలబడి, కానీ చాలా మందికి ఆకళ్ళు వేసేస్తున్నాయి, నిద్రలు వచ్చేస్తున్నాయి, ఒక్క పెట్టేస్తుంది, చెమట వచ్చేస్తుంది కదా. సరే, ఓకే, ఇంతటితో నేను ముగిస్తాను. ఒక్క పాట పాడి దేవుని నామానికి మహిమ తెచ్చుకుందామండి. మరి నన్ను క్షమించండి, మిమ్మల్ని ఏమైనా